రెండేళ్ల క్రితం మనం ఒక వీడియో చేసాము. ఆ వీడియోకి ఒక విస్తృత స్పందన అయితే వచ్చింది, లక్షల్లో వ్యూస్ వచ్చాయి. సో మళ్ళీ ఇప్పుడు మనం వీడియో తీస్తున్నాము. సో మన కొత్తగా ఉండే వ్యూవర్స్ కోసం చెప్పండి, మీరు మీ పేరు, అసలు ఏం చేస్తుంటారు ఏంటని. నా పేరు నాగరాజరావు అండి. నేను టీచర్గా పనిచేస్తాను. ప్రజెంట్ అల్లూరు మండలంలో ఉంటున్నాను. ఒక 2 years బ్యాక్ ఈ విధంగా మొత్తం సెట్టింగ్ చేసేసాను. చిన్న వర్షాలకి మంచి ఎండలకు బాగా ఉపయోగపడుతుంది. మేము ఫ్యామిలీ వెళ్తున్నా కూడా మాకు ఎక్కడ ఇబ్బంది లేకుండా వెళ్తూ ఉన్నాము. మరి మినీ కారులో పోయినట్టు ఉంటుంది, లేకపోతే ఆటోలో పోయినట్టు ఉంటుంది. అందుకని గతంలో చెప్పాను పేదవాడు కారు అని చెప్పని. అది వాస్తవం, అది పేదవాడి కారే. ఇది తక్కువ బడ్జెట్తో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ పోవచ్చు. మంచి చల్లటి గాలి, ఇలాంటి వాతావరణం ఇంకా సూపర్గా ఉంటుంది. కొండలో పోయినట్టుగా ఉంటుంది, చల్లటి గాలి వస్తూ హాయిగా ఉంటుంది. ఈ సీట్ కొత్తగా నిన్ను తయారు చేసుకోవడం జరిగింది, కూర్చోడానికి కంఫర్ట్గా. వెనక సీట్లో పెద్ద సీట్లు ఇద్దరం కూర్చుంటాము, ముందుండే చిన్న సీట్లో మా వాడు కూర్చుంటాడు. చాలా బాగుంటుంది ఈ సీట్. ఇట్లా పోర్టబుల్ తీసుకోవడానికి మళ్ళీ అక్కడ బిగించుకోవడానికి వీలుగా మేము చేసుకోవడం జరిగింది. ఇది హరిముల్లా అని బాలాజీ నగర్లో ఉంటారు. మొత్తం బైక్స్ని 3 టైర్స్ 4 టైర్స్ ఇట్లా మార్చి చేస్తూ ఉంటాడు అతను. బిజినెస్ పర్పస్గా చేసుకునేటువంటి రిక్షాల కల్లాగా నేనేదో అనుకోకుండా వెళ్ళి కలిసి చేయించుకోవడం జరిగిందండి. అంటే ఎంత ఖర్చు అయింది ఆ రోజు మీకు? ఆ రోజైతే 80,000 అయింది, ఇప్పుడైతే 10,000 అడుగుతున్నాడు అతను. అది అంటే రెండేళ్ల క్రితం మనం హర్నాథపురంలో బ్రిడ్జ్ దగ్గర కలిసాము. సో తర్వాత ఇప్పుడు పెన్నా బ్యారేజ్ దగ్గర ఫ్యామిలీతో వెళ్తూ ఉంటే మళ్ళీ మిమ్మల్ని కలవడం జరిగింది. ఎలా అనిపిస్తుంది ఫీలింగ్? చాలా మంది అండి అసలు ఎక్కడ వెళ్ళినా నా బండి చూస్తే, సార్ మీరు టీవీలో వచ్చినట్టున్నారు, యూట్యూబ్లో వచ్చినట్టున్నారే అని అసలు ప్రతి ఒక్కరు ఇంచుమించు కొన్ని 100 మంది 1000 మంది అడుగుంటారు నన్ను. చాలా మందికి కూడా ఇది యాంగ్జైటీగా అరే భలే నవ్వుకుంటూ పోతారు అనమాట. మేములే షేమ్ చేస్తున్నాడు మేము అనుకునే వాళ్ళు, షేమ్ కాదు అది వాళ్ళకి హ్యాపీ అనమాట. హ్యాపీగా వాళ్ళు నవ్వుకుంటూ చూసుకుంటూ పోతుండేవాళ్ళు. సో ఈ సమ్మర్ లో మీకు బాగా ఉపయోగపడింది అంటారు? ఎక్సలెంట్ గా. వడదెబ్బ తగలనే తగలదు, ఇది మమ్మల్ని కాపాడింది వడదెబ్బ నుంచి, సన్ స్ట్రోక్ నుంచి. చల్లటి గాలి వస్తుంటే నీడ ఉంటుంది కాబట్టి వెనక వైపు నుంచి కూడా మనకి గాలి రాదు, ముందు వైపు నుంచి గాలి రాదు. ఇది బెనిఫిట్. ఇక్కడ సైడ్స్ మాత్రం చల్లటి గాలి వస్తుంటది కాబట్టి ఏముండదు. రెండేళ్ల క్రితం మీరు ఒంటరిగా ఉన్నారు, ఇప్పుడు లిటిల్ సోల్జర్ అలాగే మేడం ఉన్నారు మీతో పాటు. సో ఎలా ఉంది నాన్న ప్రయాణం? బాగుంది. నీకోసం నాన్నగారు సీట్ కూడా రెడీ చేశారు, మరి ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా గొప్పగా. ఎలా ఉంది మేడం ప్రయాణం? చాలా బాగుంది, చాలా కంఫర్ట్. అంటే లేడీస్ పెద్దవాళ్ళు కూడా కూర్చొని ఇక్కడ ఇటు చూపిస్తానండి. ఇక్కడ హ్యాండిల్ పట్టుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది. పెద్దవాళ్ళు కూడా చాలా మంది ఎంజాయ్ చేశారు దీంట్లో. పెద్దవాళ్ళు కూర్చున్నా కానీ ఎండ తగలదు. మా అమ్మ కానీ మా రిలేటివ్స్ ఎవరైనా లేడీస్ కంఫర్ట్గా కూర్చొని ఇక్కడ హ్యాండిల్స్ పట్టుకోవడానికి ఉంటాయి. కొంచెము బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి కూడా ఇక్కడ ఆనుకోవడానికి బేస్గా ఉంటుంది. ఇక్కడ ఆనుకోవడానికి ఏదన్నా మనము అనీజీగా ఉన్నప్పుడు కూడా బ్యాక్ సైడ్ లేడీస్ కంఫర్ట్గా కూర్చోవచ్చు. అది దీనివల్ల లాభం. హైట్ ఉన్న వాళ్ళు కూడా బాగుంటుంది. హైట్ వాళ్ళకు బాగా హైట్ పెట్టించాం మేము. కొంచెం ఎత్తుగా ఉన్న వాళ్ళు కూర్చోవచ్చు కంఫర్ట్ గా, తగులుతుందని భయపడాల్సిన అవసరం లేదు. న్యూ ఇన్వెన్షన్స్ కి మారిపోయారు. తప్పకుండా. నెల్లూరు అంటే న్యూ, ఎన్ ఉంది, ఇక్కడ న్యూ ఉంది. మనం ఏదైనా నెల్లూరులో కనిపెట్టాలి కొత్తగా అంటే. అది ప్రధానంగా స్కూటీలో మనం ఈ ఎక్స్ట్రా ఫిట్టింగ్ అనేది చూడలేమన్నమాట. ఈ ఎక్స్ట్రా ఫిట్టింగ్, సో ఇక్కడైతే ఈ ఎక్స్ట్రా ఫిట్టింగ్ పిల్లల కంఫర్ట్ కోసం, అలాగే ఫుట్ కి ఇబ్బంది లేకుండా ఒక ఎక్స్ట్రా ఇక్కడ కాలు పెట్టుకోవడానికి అనుకూలంగా పెట్టున్నారు. సో ఇక్కడ మనం కాలు పెట్టుకోవచ్చు, దాంతో పిల్లల్ని ముందు కూర్చోబెట్టుకుని ఆరాంగా వెళ్ళిపోవచ్చు అనమాట. ఎలాంటి ఇబ్బంది లేకుండా, పిల్లలు పడతారని కూడా లేకుండా, చిన్న పిల్లలకు కూడా ఇది ఒక కొత్త ఇన్వెన్షన్ అని చెప్పి అనుకోవచ్చు. సో మొత్తానికి చాలా తమాషగా ఉంటుంది, పిల్లలు ఎంజాయ్ చేస్తారు. అయితే నాకు సపరేట్ గా ఉంది సీట్ అనేది, వెనక ఆనుకోవడానికి బాగా కంఫర్ట్. చూడండి కూర్చొని నన్ను ఆనుకుంటాడు బాగా. అసలు ముఖ్యంగా అండి ఇంజనీరింగ్ చేసిన కరిమల్లా గారికి నేను ధన్యవాదాలు చెప్పాలి. అలాంటి ఇంజనీర్స్ తయారు కావాలి ఇన్నోవేటివ్గా. సార్ ఇట్లా చేయాలి ముందు అనగానే సార్ ఒక ఐడియా వచ్చింది, చిన్న స్టూల్ చేసేద్దాం సార్ అన్నాడు. వెంటనే ఈ మోడల్ చేయడం జరిగింది. కాబట్టి మా ఇంజనీర్ మరి అతనికి ధన్యవాదాలు చెప్పాలి. అందులో మావాడు స్కూటర్ సీట్ చూసి ఇది వేసేద్దాం బాగుంటుంది సార్ అనేసరికి, అంతే కదా, దాని మీద పెట్టేశాడు, చూసి ఇదే బాగుందని వేయడం జరిగింది. మధ్యలో చిన్న రింగ్స్ పెట్టారు ఇబ్బంది లేకుండా, లాక్ రింగ్స్ లో పడిపోకుండా, గతుకులు వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా లాక్ అయ్యే విధంగా పెట్టున్నారు అనమాట. ఎలాంటి గతుకుల్లో కూడా కింద పడకుండా, అండ్ సీట్ కూడా ఎగ్జాక్ట్ ఫిట్ అయ్యే విధంగా తయారు చేసి పెట్టేశారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇలాంటి కొత్త ఇన్వెన్షన్స్ కి మరోసారి మారు పేరుగా నిలిచారనమాట. సో
2 ఏళ్ల తర్వాత కలవడం అయితే హ్యాపీగా ఉంది. ఒకసారి మీరు డ్రైవ్ చేస్తే మేము కూడా చూసి ఆనందిస్తాం. ఓకే సార్.